మేలు చేసిన వానికి ప్రతిగా మేలు చేసే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం నిర్గమకాండం 1:13-22 వరకు. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకుంది. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జకటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలముల్లో చేయు పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణం విసిగించిరి. మరియు ఐగుప్తు రాజు సిప్రాపోయా అను ఎబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పుపీటల మీద చూసినప్పుడు మగవాడైన వాడిని చంపుడి, ఆడదైన దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిరి, ఈ పని ఎలా చేసిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళకమునిపై వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనం విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. అయితే ఫరో ఎబ్రీయులలో పుట్టిన ప్రతి కుమార్ని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఇప్పుడు కఠిన ఎట్టి సాకిరీ చేయించుకుంటున్నారు ఇప్పుడు ఇశ్రాయేలుతో ఐగుప్తీయులు. ఇప్పుడు ఆ సాకిరీ చేయలేక అలిసిపోతున్నారు, విసిగిపోతూ ఇంక ఎందుకు బ్రతకడం అన్నంత విసిగిపోయారు. ఆ పనులు చేయలేక రెస్ట్లెస్గా పనులు అలా చేస్తూ విసిగిపోతున్నప్పుడు ఇప్పుడు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే, ఈ ఫరో పిలిచి అంటున్నాడు మంత్రసానులు అంటే పురుడు పోసే స్త్రీలు, వాళ్ళు పిలిచి అంటున్నాడు ఎబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేలీని ఎబ్రీలు అని కూడా అంటారు. ఎబ్రీ స్త్రీలకు పురుడు పోస్తాక మీరు వెళ్తారు కదా, మంత్రసాని పని చేయడానికి వెళ్తారు కదా, మీరు మంత్రసాని పని చేసేటప్పుడు ఎబ్రీ స్త్రీలకి మగపిల్ల పడితే మీరు కాన్పుపేటల దగ్గరే ఆ పిల్లల్ని చంపేయండి, మగపిల్లల్ని చంపేయండి, ఆడపిల్ల అయితే బతకనివ్వండి అన్నాడు. ఇప్పుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారని ఉంది ఇక్కడ. దేవునికి భయపడి ఆ మగపిల్లల్ని బ్రతకనిచ్చారు వాళ్ళు. అప్పుడు అడుగుతున్నాడు ఫరో, మీరు ఎందుకు వాళ్ళ మగపిల్లల్ని బ్రతకనిచ్చారు, నేను చెప్పాను కదా చంపేయమని. అంటే మేము వెళ్ళకముందే వాళ్ళు చురుకైన వారు, ఐగుప్తీయులు వంటి వారు కదా, వాళ్ళు ఎబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు, మేము వెళ్ళకముందే వారు ప్రసవించేసి పిల్లలతో ఉండేవారు, మేము ఇంకా ఏమీ చేయటం కుదరలేదు మాకు అని చెప్పినప్పుడు ఆ స్త్రీలు ఎబ్రీ స్త్రీలకు మేలు చేశారు కదా, ఇశ్రాయేల్ స్త్రీలకి, అందుకు దేవుడు వారికి మేలు చేశారంట. మనం ఎవరికైనా మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేసే దేవుడే ఉన్నారు. మనం ఆ మేలు ఏదో రోజున పొందుకుంటాం అన్నమాట. కనుక మేలు చేయటం మంచిదే. ఇప్పుడు ఆ రాజు ఇంకా అతను అలా చంపాలనుకునేదా కొలిది పెరిగేరేళ్ళు ఇశ్రాయేళ్ళు. ఇప్పుడు ఆ మగపిల్లల్ని నదిలో పాడేయండి అని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. ఆడపిల్లల్ని